రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ రైతాంగ సమస్యలపై ధర్నా నిర్వహించారు. ఇబ్రహీంపట్నం సాగర్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని టీపీసీసీ సభ్యుడు చిలుక మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని, ధరణి పోర్టల్ రద్దు చేయాలని కోరారు. కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని, అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలని, ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ధరణి పోర్టల్ తక్షణమే टीआरएस बीजेपी मुंडी वो करे रद्द చేయాలి